జై బజరంగ బలి. ఒక్కసారి ఈ సాంగ్ వినండి. జపాన్ వీధుల్లో దీపాలు వెలుగుతాయి, పారిస్లో కలల మలికలు కనిపిస్తాయి. హే భారతం నుండి బ్రెజిల్ వరకు హరివిల్లు, ప్రతి దేశం మనకు ఒక కొత్త గీతం. ఈ సాంగ్ కూడా ఒక్కసారి వినండి. జపాన్ వీధుల్లో దీపాలు వెలుగుతాయి దాయి, పారిస్లో కలల మాలికలు కనిపిస్తాయి ఢాయి. భారతం నుండి బ్రెజిల్ వరకు హరివిల్లుని, ప్రతి దేశం మనకు ఒక కొత్త గీతం. పాస్పోర్ట్ మన కలలకు తాళం చెవి సంగీతం. నేనైతే మ్యూజిషియన్ కాదు, నాకు లిరిక్స్ రాయటం అస్సలు రాదు, మ్యూజిక్ మీద ఏ మాత్రం నాకు టచ్ లేదు. మరి నేను ఎలాగా ఇలాంటి మంచి సాంగ్స్ క్రియేట్ చేశానని మీరు అనుకుంటున్నారా? అయితే సూటిగా సుత్తి లేకుండా ఈ వీడియో చూసేయండి. మనం ఈరోజు ఏఐ యూజ్ చేసి మ్యూజిక్ అనేది జనరేట్ చేయబోతున్నాం. ఇది మీరు ఓన్లీ యూట్యూబ్కే కాదు, ఇంకా ఇన్స్టాగ్రామ్కైనా, లేదంటే మీ సోషల్ మీడియా ఏ ఒక ప్లాట్ఫామ్లో మీరు మ్యూజిక్ అనేది ఇంప్లిమెంట్ చేయాలన్నా, లేదంటే మీరు మ్యూజిక్ టోన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నా, లేదా ఇంకా ఏదైనా కూడా మీ అంతటా మీరు ఓన్గా మ్యూజిక్ ఏఐ యూజ్ చేసి ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో డీటెయిల్గా నేను చెప్తాను, స్టే ట్యూన్డ్. ముందుగా మనం యూజ్ చేయాల్సింది చాట్ జీపీటీ. చాలా మందికి ఇప్పటికే చాట్ జీపీటీ అనేది యూజ్ చేస్తున్నారు. సో చాట్ జీపీటీ అనేది మనకేంటంటే ఒక ఏఐ చాట్ ఏజెంట్. సో దీన్ని యూజ్ చేసి మనం ఏది అడిగినా కూడా, ప్రపంచంలో ఏ విషయం అడిగినా కూడా దానికున్న నాలెడ్జ్తో మనకి ఇన్ఫర్మేషన్ అనేది అది ఇస్తుంది. సో చాట్ జీపీటీ యూజ్ చేసి మనం ఈజీగా ఫస్ట్ సాంగ్ లిరిక్స్ అనేది రాసుకుందాం. ఎందుకంటే మనలో చాలామంది మ్యూజిషియన్స్ కాదు, మనలో చాలామందికి లిరిక్స్ ఎలా రాయాలి, లేదంటే వర్సెస్ అనేది ఎలా రాయాలి, అవుట్ గోయింగ్ వర్సెస్ ఎలా రాయాలి, ఇవి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్ అనేవి మనకి జనరల్గా తెలియవు. సో మనకి తెలియదు కాబట్టి చాట్ జీపీటీనే మనం ఏం చేయబోతున్నామో, సాంగ్కి ఏదైతే కావాలో, లిరిక్స్ ఎలా ఉండాలో ప్రతిదీ కూడా మనం డీటెయిల్గా చెప్పబోతున్నాం అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ముందుగా నేనేం చేస్తానంటే చాట్ జీపీటీలోకి వెళ్ళి ఆస్క్ ఎనీథింగ్, ఆ చాట్ బాక్స్లో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కాంటెక్స్ట్ అనేది నేను రాస్తాను. కాంటెక్స్ట్ అంటే మనం ఒక బ్యాక్గ్రౌండ్ అనమాట. అంటే ఏంటి, అసలు నేను ఏం చేయాలనుకుంటున్నాను, నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, టాస్క్ అనేది నువ్వేం చేయాలనేది మనకి చాట్ జీపీటీకి చెప్పే విధానం. సో ఇది యాక్చువల్గా ప్రాంప్ట్ అనే ఒక టెక్నిక్ అనమాట. ఈ టెక్నిక్ యూజ్ చేస్తే మనకి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అందుకని నేను ఈ మెథడ్ ఒక స్పెసిఫిక్ ఫార్మాట్లో రాస్తున్నాను. ఓకే, దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదు. మనకు కావాల్సిందల్లా ఏంటంటే ఒక సాంగ్ యొక్క లిరిక్స్ అనేది క్రియేట్ చేయటం. ఓకే, సో నేనేమంటానంటే ఐ వాంట్ టు క్రియేట్ అ సాంగ్ ఆన్ ట్రావెలింగ్ around the world. For this, I will use Suno AI. సో సూనో ఏఐ అనేది ఏంటంటే మనం జనరల్గా ఇప్పుడు యూజ్ చేయబోయే ఏఐ టూల్ అనమాట. సూనో ఏఐ అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా మనం ఏఐ జనరేటెడ్ మ్యూజిక్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అది మన మ్యూజిక్, ప్రపంచంలో ఎవరికి దాని మీద రైట్ లేదు. మన మ్యూజిక్ ఎక్కడైనా కూడా వాడుకోవచ్చు. యూట్యూబ్లో కూడా అది ఎప్పటికీ రిపోర్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. ఓకేనా? సూనో ఏఐ, దాని పేరు సునో ఏఐ. ఓకే, సో ఇప్పుడు నేనేమంటానంటే అది కాంటెక్స్ట్. నెక్స్ట్ టాస్క్. టాస్క్ అంటే నేను ఏఐకి చెప్తున్నాను అనమాట, నువ్వు ఏం చేయాలి అనే ఉద్దేశంతో. ఓకే, టాస్క్ ఏంటంటే క్రియేట్ అ సాంగ్ లిరిక్స్ బేస్డ్ ఆన్ ద టెంప్లేట్ ఫర్ సునో ఏఐ. ఓకే,
సో నేను ఇది ప్రాంప్ట్ అంటే మనం ఒక మెసేజ్ ఏఐకి ఏదైతే మెసేజ్ ఇవ్వబోతున్నామో అది మనం ఇస్తాం. దీనివల్ల మనకి ఏఐ అనేది ఒక మంచి రెస్పాన్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ బటన్ నొక్కితే సాంగ్ అనేది జనరేట్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న టిప్. ఆ టిప్ ఏంటంటే కావాలి అనుకుంటే మనం మన లాంగ్వేజ్ అనేది కూడా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకు ఒకవేళ తెలుగులో కావాలి అంటే నేను తెలుగు అని రాస్తా. ఓకేనా? సో ఇది చాలా ఈజీ అన్నమాట. ఇది ఏంటంటే ఒక ఫార్మాట్. ఈ ఫార్మాట్‌లో మనం ప్రాంప్ట్ అంటే మనం ఏఐకి చెప్పే విధానం ఈ ఫార్మాట్‌లో ఉంటే ఏఐ యొక్క రెస్పాన్స్ అంటే సమాధానం ఏదైతే తిరిగి చెప్తుందో అది చాలా చాలా మనకి కరెక్ట్ ఫార్మాట్‌లో ఉంటుందన్నమాట. సో ఆ ఉద్దేశంతో నేను ఈ ఫార్మాట్‌లో రాసా. ఓకే. సో ఇప్పుడు మనం ఈ బటన్ నొక్కితే చూద్దాం లైక్ ఏమవుతుందో. సో మీకు తెలుసు ఏఐ ఆల్మోస్ట్ ఒక మనిషిలాగే మనతో మాట్లాడుతుంది. రైట్? సో అద్భుతం. మీరు సూనో ఏఐలోకి ఇవ్వగలిగేలా ఒక పాట లిరిక్స్‌ని టెంప్లేట్ ఫార్మాట్‌లో ఇస్తాను అని చెప్పింది. ఇది 'ట్రావెల్ ఆన్ ద వరల్డ్' అనే సాంగ్. తెలుగు సాంగ్. సో మీరిక్కడ చూసినట్టయితే సూనో ఏఐ టెంప్లేట్ అని ఇచ్చి ఫస్ట్ ఏమనిచ్చింది? వెర్స్ 1 అని ఇచ్చి మొత్తం ఏదైతే 4 లైన్స్ ఉన్నాయో ఆ 4 లైన్స్ మనకిచ్చింది. ఓకే. ఇక్కడ మనకి ఎమోజిస్ అవసరం లేదు. బట్ జనరల్‌గా ఏఐ ఆ ఎమోజిస్ ఇచ్చింది. అది మనం ఏఐ మ్యూజిక్ జనరేషన్‌లో వాడినా కూడా దానివల్ల పెద్దగా ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? సో తర్వాత కోరస్ 4 లైన్స్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వర్స్ 2 ఇచ్చింది. అలాగే ఆ తర్వాత బ్రిడ్జ్ అంటే ఫ్రమ్ వర్స్ 1 నుంచి వర్స్ 2కో లేదా ఒక బీట్ నుంచి ఇంకో బీట్‌కి వెళ్ళటానికి అయ్యే బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ అనే లిరిక్స్ కూడా మనకిచ్చిందనమాట. మళ్ళీ కోరస్ రిపీట్. అండ్ లాస్ట్‌లో ఔట్రో వర్స్. ఔట్రో అంటే ఇంకా ఎండింగ్ టాపిక్ ఏదైతే ఉంటుందో దాని గురించనమాట. ఓకే. సో మనకిక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ మొత్తం అంతా డీటెయిల్‌గా ఇచ్చింది. సో ఈ ఫార్మాట్ ఏదైతే ఉందో, ఈ ఫార్మాట్ అనేది మనం కాపీ చేసుకొని సూనో ఏఐలో మనం జస్ట్ ఏం చేస్తామంటే కాపీ చేసి పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేస్తే మనకి మ్యూజిక్ అనేది జనరేట్ అవుతుందనమాట. ఇప్పుడు మొత్తం కాపీ చేసుకున్నాం కదా! మనకి ఏదైతే కావాలో అది మనం నీట్‌గా కాపీ చేసుకున్నాం. కాపీ చేసుకున్నాక ఏం చేయాలి? సూనో ఏఐలోకి వెళ్ళాలి. ఓకే. సో సూనో ఏఐ దీని యొక్క లింక్ నేను ఛానల్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. ఓకే. సో సూనో ఏఐ అనేది ఏదైతే ఉందో అది ఒక ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. మొత్తం ప్రపంచంలో ద బెస్ట్ ఏఐ జనరేషన్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ మ్యూజిక్. అంటే ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్ అనేది క్రియేట్ చేయటానికి ఈ ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేస్తున్నారు. చాలా చాలా మంచి ప్లాట్‌ఫార్మ్. దీనివల్ల క్రియేట్ చేసే మ్యూజిక్ ఇప్పుడు చాలామంది ఆర్టిస్ట్ కూడా దాన్ని పబ్లిష్ చేసి చాలా డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. ఓకే. దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మేబీ నేను నెక్స్ట్ వీడియోస్‌లో చేస్తాను. బట్ ప్రస్తుతానికి కేవలం ట్రావెలింగ్ కోసం లేదా మీరు యూట్యూబ్ ఏదైనా క్రియేట్ చేస్తున్నారో, లేదంటే మీరు ఏదైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో సాంగ్స్ ప్రమోట్ చేయాలనుకుంటే, ఈ ప్లాట్‌ఫార్మ్ ఎలా యూజ్ చేయాలనేది ఈజీగా చెప్పటం కోసం మాత్రమే నేనిప్పుడు మీకు ఒక డెమో కింద చూపిస్తున్నాను. ఓకే. సో మనం ఇప్పుడేంటంటే ఇక్కడ చూసినట్టయితే ఇది దాని యొక్క ఇంటర్ఫేస్ అన్నమాట. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్‌లో మీరు చూసినట్టయితే మీ పేరు, మీ డీటెయిల్స్, మీరు క్రియేట్ చేసిన సాంగ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడుంటాయి. సో ఇక్కడ జనరల్‌గా మీరు చూసారు కదా! నాకు కొన్ని క్రెడిట్స్ ఉన్నాయి. 2470 క్రెడిట్స్. ఎందుకంటే నేను జనరల్‌గా ఏఐతో ఎక్కువ వర్క్ చేశాను కాబట్టి నేను సబ్స్క్రిప్షన్ అనేది తీసుకున్నా. ఒకవేళ మీరు కొత్త వాళ్ళైతే ఈ ప్లాట్‌ఫార్మ్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు అయితే మీకు నాకు తెలిసినంత వరకు 50 క్రెడిట్స్ అనేవి వస్తాయి ఫ్రీగా. ఆ 50 క్రెడిట్స్‌తో మీరు ఆల్మోస్ట్ ఒక 5 సాంగ్స్ వరకు ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఈ సాంగ్స్‌ని మీరు కమర్షియల్ పర్పసెస్‌కి యూజ్ చేయలేరు. అంటే యూట్యూబ్‌లో కానీ ఇంకెక్కడైనా పెట్టడానికి యూజ్ చేయలేరు. దానికి మీరు ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలి. అయితే నా ఉద్దేశం మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోమని కాదు. ఒకవేళ మీకు ఏదైనా మ్యూజిక్ మీ అంతట మీరు జనరేట్ చేసింది ఏదైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో యూజ్ చేయాలి అనుకుంటే, ఈ ప్లాట్‌ఫార్మ్ ఏఐ ప్లాట్‌ఫార్మ్ ఏదైతే ఉందో అది ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పటం మాత్రమే నా యొక్క ఉద్దేశం. దీన్ని ఎలాగా సబ్స్క్రైబ్ చేసుకోవాలో అది కూడా లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఇప్పుడు మనం ఈ సాంగ్ ఏదైతే మనం కాపీ చేసామో అది
నీట్గా ఈ లిరిక్స్ అనేది ఏదైతే ఉందో ఆ చాట్ బాక్స్లో మనం పేస్ట్ చేస్తాం. సో సింపుల్గా మనం ఏదైతే చాట్ జీపీటీలో మనం సాంగ్ లిరిక్స్ జనరేట్ చేసామో దాన్ని కాపీ చేసి నీట్గా నేను పేస్ట్ చేశాను. ఓకేనా? పేస్ట్ చేశాక ఏంటి, కావాలనుకుంటే నేను యాక్చువల్గా ఈ క్రియేట్ అనే బటన్ నొక్కితే సాంగ్ అనేది క్రియేట్ అయిపోతుంది, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏంటంటే జనరల్గా ఇలా సాంగ్స్ క్రియేట్ చేయటం వల్ల ఏమవుతుందంటే అన్ని కూడా ఒకే రకంగా మనకి వినిపిస్తాయి, ఒకే రకంగా ఉంటాయి, మ్యూజిక్ అన్నది ఒకే ఫార్మాట్లో మనకి ఉంటాయి అన్నమాట. సో మనకి సూనో ఏఐ అనేవాడే ఇంకో ఆప్షన్ ఇచ్చాడు. ఆ ఆప్షన్ ఏంటి, స్టైల్స్ అనే ఆప్షన్ అనేది ఇచ్చాడు. సో స్టైల్స్ అంటే ఏంటంటే మనం చెప్తాం అనమాట ఏఐకి, మనకి రాక్ మ్యూజిక్ కావాలా, లేదంటే పాప్ మ్యూజిక్ కావాలా, లేకపోతే లైక్ వాండర్ లస్ట్ అంటే జనరల్గా ట్రావెలర్స్ని వాండర్ లస్ట్ మ్యూజిక్ అనే దాంతో మనం పోల్చవచ్చు అనమాట. అంటే కొంచెం వైబ్ బాగుండి ఆ మంచి ఫీల్ వచ్చేటట్టు ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్. ఓకే, సో ఈ స్టైల్స్ అనేది మనం ఇక్కడ రాయాలి. జనరల్గా ఎంటర్ స్టైల్ ట్యాగ్స్లో మనం ఈ డిఫరెంట్ స్టైల్ అంటే మనకి ఈ సాంగ్ ఏదైతే ఉందో, ఈ లిరిక్స్ ఏదైతే ఉందో అది ఏ ఫార్మాట్లో ఉండాలో కూడా, అంటే ఏ టైప్ ఆఫ్ స్టైల్లో ఉండాలో కూడా మనం దాన్ని రాయాలన్నమాట. ఓకే, అయితే ఇక్కడ మనకి ఆ స్టైల్స్ కూడా జనరల్గా తెలియవు, ఎందుకంటే మనం ఏమి మ్యూజిషియన్స్ కాదు, మనకి మ్యూజిక్ మేము నేర్చుకొని ఉండకపోవచ్చు, నేను కూడా మ్యూజిక్ నేర్చుకోలే, సో నాకు కూడా పెద్దగా తెలీదు. సో నేనేం చేస్తాను, మళ్ళీ చాట్ జీపీటీకే వెళ్ళి చాట్ జీపీటీని అడుగుతాను నేను ఎలా చేస్తే బాగుంటుంది అని. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ చాట్ జీపీటీలోకి వెళ్ళి ఆ స్టైల్ ట్యాగ్స్ అనేవి ఏదైతే పెట్టాలో అది మనం చూద్దాం. ఇప్పుడు మనం మళ్ళీ చాట్ జీపీటీలోకి వచ్చాం. సో చాట్ జీపీటీలో మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా ఏదైతే సాంగ్ లిరిక్స్ కావాలో. సో చాట్ జీపీటీలో మనం ఇప్పుడు ఏం చెప్తామంటే మళ్ళీ కాంటెక్స్ట్ అని రాస్తాం. కాంటెక్స్ట్ అంటే ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ అని. మీరు బ్యాక్గ్రౌండ్ అని కూడా రాయొచ్చు, జనరల్గా టెక్నికల్గా కాంటెక్స్ట్ అని నేను యూజ్ చేయటం నాకు అలవాటు. ఓకేనా? సో కాంటెక్స్ట్ అని రాసి నౌ ఐ వాంట్ స్టైల్ ట్యాగ్స్ ఫర్ ద సాంగ్. సో మనకి సూనోలో ఏఐలో ఏం అడిగింది, స్టైల్ ట్యాగ్స్ అనేది మనకి పెట్టమంది, రైట్? సో మనం ఏం చేస్తామంటే కాంటెక్స్ట్లో నౌ ఐ వాంట్ స్టైల్ ట్యాగ్స్ ఫర్ ద సాంగ్ అంటే నేను అడుగుతున్నాను అనమాట, నేను ఏదైతే సాంగ్ క్రియేట్ చేశానో దానికి స్టైల్ ట్యాగ్స్ అనేది కావాలి అని. సో నెక్స్ట్ లైన్లో నేను టాస్క్ అని రాసి, టాస్క్ అంటే నేను ఆల్రెడీ చెప్పా, ఏఐకి మనం చెప్తున్నాం నువ్వేం చెయ్యాలి అనేది. సో టాస్క్లో ఏంటంటే గివ్ మీ స్టైల్ ట్యాగ్స్ విచ్ విల్ సూట్ మై ట్రావెలింగ్ సాంగ్. ఓకే, సో జనరల్గా ఇలా రాసి మనం క్లిక్ కొడితే మనకి యాక్చువల్గా రెస్పాన్స్ వస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏఐ అనే దానికి మీరు ఎంత కంటెంట్ ఇస్తే, ఎంత స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్ చెబితే అంత బాగా మనకి డీటెయిల్స్ అనేది అది ఇస్తుంది అనమాట. సో నేనేంటంటే కొంచెం ఎక్స్ట్రా అనేది ఇన్ఫర్మేషన్ దీనికి ఇస్తా. నేనేం చెప్తానంటే చాలా సింపుల్గా ద సాంగ్ షుడ్ బి సో గుడ్ అండ్ వైబింగ్ ఫర్ సోలో ట్రావెలర్స్ అండ్ ఆల్ ఎక్స్ప్లోరర్స్. జస్ట్ ఏఐకి నేను ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్తున్నాను అనమాట. అంటే నేను ఏదైతే సాంగ్ జనరేట్ చేయాలనుకుంటున్నానో ఆ సాంగ్ యొక్క వైబ్ బాగుండాలి అని. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. నేను మళ్ళీ ఎంటర్ కొట్టగానే నాకు ఆ స్టైల్ ట్యాగ్స్ అనేది వస్తుంది. చూసారా, ఏఐ ఏదో నిజంగా మనిషి చెప్పినట్టు ఎంత బాగుంటుందో అర్థమైంది. మీరు సూనో ఏఐలో ఇవ్వగానే స్టైల్ ట్యాగ్స్ అంటే జానర్, ఆ మూడ్, ఆ వైబ్ ట్యాగ్స్ చాలా ప్రభావితం చేస్తాయి అని అది చెప్తుంది మనకి ఖచ్చితంగా. ఓకేనా? సో దానికోసం అని మనకి ట్యాగ్ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారా మనకి సజెస్టెడ్ స్టైల్ ట్యాగ్స్ ఫర్ సూనో ఏఐ. మనం యూట్యూబ్లో కూడా ట్యాగ్స్ యూజ్ చేస్తాం కదా, సో సిమిలర్లీ ఈ సాంగ్ కూడా మనం ఈ ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఇలా డిఫరెంట్ ట్యాగ్స్ అనేవి మనకు ఉన్నాయి. అయితే ఈ ట్యాగ్స్ స్పెసిఫిక్గా అన్ని యూజ్ చేయాల్సిన అవసరం అయితే మనకి లేదు. మనం ఇక్కడ చూసినట్టయితే హ్యాష్‌ట్యాగ్ ట్రావెల్, హ్యాష్‌ట్యాగ్ వాండర్లస్ట్, హ్యాష్‌ట్యాగ్ ఎక్స్‌ప్లోరర్. ఇది ఎందుకు, పాటని నేరుగా ట్రావెల్ థీమ్‌కి లింక్ చేస్తాయి.
అలా ఒక్కొక్క దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిందనమాట. సో మీరు కావాలనుకుంటే ఓన్లీ స్పెసిఫిక్ ట్యాగ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీ ఇష్టం వచ్చిన ట్యాగ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అది కంప్లీట్‌గా మీ యొక్క ఇష్టం అన్నమాట. ఓకే. సో నేనేం చేస్తానంటే ఎలాగో ఇచ్చింది కాబట్టి నేను మొత్తం అన్ని ట్యాగ్స్ అనేవి కూడా నేను కాపీ చేసుకుంటా. ఓకేనా? ఇక్కడ కాపీ అనే ఆప్షన్ వస్తది. జనరల్‌గా అందరికి ఒకేలా రాదు రెస్పాన్స్ అనేది. బట్ మీకు అర్థమవుతది. జస్ట్ మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో అది కాపీ చేసుకుంటాం. సో ఇప్పుడు మళ్ళీ మనం సూనో ఏఐలోకొచ్చాం. సూనో ఏఐ అనే ప్లాట్‌ఫార్మ్‌లోకి మళ్ళీ వచ్చాం. సో మనం ఆల్రెడీ లిరిక్స్ అనేది కాపీ చేసి పేస్ట్ చేసాం. ఇప్పుడు మనకేం కావాలి? స్టైల్ ట్యాగ్స్ ఏదైతే ఉన్నాయో అందులో మనం కాపీ చేసింది పేస్ట్ చేస్తాం. సో మనం ఇందాక ఏఐ చాట్‌జీపీటీలో ఏదైతే జనరేట్ చేసిన ట్యాగ్స్ అయితే ఉన్నాయో ఆ ట్యాగ్స్‌ని ఇక్కడ తీసుకొచ్చి మనం జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాం అంతే. సో మీరిక్కడ చూసినట్టయితే జనరల్‌గా సూనో వాడి కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. మీకు ఒకవేళ ఏదైనా తెలియకపోతే జనరల్‌గా ఈ ఆప్షన్స్ అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే. సో చాలా ఆప్షన్స్ వస్తాయి. ఓకే. సో ఈ ఆప్షన్స్ ఇలా పెట్టి మనం వదిలేయొచ్చు. ఓకే. దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. సాంగ్ కూడా చాలా మంచి సాంగ్ వస్తుంది. అయితే స్పెసిఫిక్‌గా సూనో ఏఐ అనేవాడు మనకి ఒక ఫీచర్ ఇచ్చాడు. అంటే ఏంటి? ఈ ఏదైతే మనం స్టైల్ ట్యాగ్స్ పెట్టామో దాన్ని ఇంకా కొంచెం క్రియేటివ్‌గా చేయటానికి ఒక అవకాశం ఇచ్చాడన్నమాట. సో మనం ఏం చేస్తాం? జస్ట్ ఈ బటన్ క్లిక్ చేస్తాం. సో మనం ఎంటర్ చేసిన డేటానే వాడు నీట్‌గా ఫిల్టర్ చేసి ఎలా ఇస్తే సాంగ్ అనేది నీట్‌గా జనరేట్ అవుతుందో దానికి తగ్గట్టు వాడు ఇచ్చాడన్నమాట. ఓకే. సో మనం ఇచ్చిన దాన్ని వాడు ఒక టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేశాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే సూనో వాడు కంపాటిబిలిటీ ఉంటుంది. అంటే లిరిక్స్‌కి మనం ఇచ్చిన ట్యాగ్స్‌కి ఒక కంపాటిబిలిటీ ఉంటుందన్నమాట. దానివల్ల సాంగ్ కూడా చాలా అంటే చాలా బా వస్తదన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం చేయాల్సింది ఇంకా ఒకే ఒక్క లాస్ట్ పని. అదేంటి? జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్. జనరల్‌గా ఒక సాంగ్ క్రియేట్ అవ్వటానికి మనకి చాలా టైం పడుతుందన్నమాట. ఒక 2-4 మినిట్స్ వరకు పట్టొచ్చు. ఓకేనా? సో సూనో ఏఐలో జనరల్‌గా మీరెప్పుడైతే క్రియేట్ అని నొక్కుతారో జనరల్‌గా 2 సాంగ్స్ అనేవి ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్ అవి క్రియేట్ అయిపోతాయన్నమాట. ఓకేనా? సో మీరు ఏదైనా ఒక వెర్షన్ అనేది మీరు జస్ట్ యూజ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఓకే. సో మీరిక్కడ చూసినట్టయితే ఆల్రెడీ దాని యొక్క హెడ్డింగ్ వచ్చేసింది. అంటే ఏంటి? చక్రాలు తిప్పుతూ రహదారిలో నడుస్తూ అని. ఓకేనా? మనం ఇచ్చిన సాంగ్ దాన్ని బట్టి. ఎందుకంటే లిరిక్స్‌లో ఏదైతే ఉందో దాన్ని బట్టి అది మనకి చూసారా? ఫస్ట్ లిరిక్స్‌లో ఏదైతే ఉందో అదే హెడ్డింగ్ కింద వచ్చిందన్నమాట. నెక్స్ట్ 2 సాంగ్స్. ఈ 2 సాంగ్స్. ఓకే. అలాగే చిన్న మనం ఏదైతే ఇందాక స్టైల్ ట్యాగ్స్ ఇచ్చామో ఆ స్టైల్ ట్యాగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో వచ్చింది. అయితే సాంగ్ అనేది ఇంకా జనరేట్ అవ్వలేదు. జస్ట్ అది జనరేషన్ ప్రాసెస్‌లో ఉంది. మీరిక్కడ చూసినట్టయితే 2 డాట్స్ ఉన్నాయి. అంటే దాని అర్థం అది ఇంకా జనరేట్ అవుతుంది. కొంచెం వెయిట్ చేయండి అని చెప్తుందన్నమాట. సో మనం వెయిట్ చేసి సాంగ్ జనరేట్ అవ్వగానే ఆ సాంగ్ ఏంటి? ఎలా ఉందనేది మనం చూద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి ఈ 2 సాంగ్స్ అనేవి కూడా క్రియేట్ అయిపోయాయి. సో అందులో కూడా మీరు చూసినట్టయితే మనకి ఎంత లెంత్ ఉన్నది అన్నది మనకి చూపించింది. అంటే దీని అర్థం ఏంటి? సాంగ్ అనేది జనరేట్ అయిపోయిందన్నమాట. ఓకే. సో మనం క్లిక్ చేస్తే సాంగ్ అనేది ప్లే చేయొచ్చు. సో 2 సాంగ్స్ అనేవి జనరేట్ అయ్యాయి. అందులో నేను ఫస్ట్ సాంగ్ అనేది నేను క్లిక్ చేసి మీకు వినిపిస్తాను. చక్రాలు తిప్పుతూ రహదారిలో నడుస్తూ ప్రతి ఊరు కొత్త కళ, ప్రతి చూపు కొత్త వెలన. తూర్పు నుండి పడమర, ఉత్తరం నుండి దక్షిణం. ప్రయాణమే ప్రాణం, ఇది మన గీతం. ప్రపంచం చూద్దాం, కలల్ని నెరవేర్చుదాం. పర్వతాలు సముద్రాలు మనకు స్నేహితులే. పాటలు మలుపులు చూపిస్తే భయం ఏముంది? స్నేహితులతో కలిసి సాగుదాం, హృదయం పాడుదాం. ఇప్పుడు మనం ఫస్ట్ సాంగ్ విన్నాం కదా! అలాగే సెకండ్ సాంగ్ కూడా విందాం.
ఓకేనా? సెకండ్ సాంగ్ కూడా జనరేట్ అయింది. అది కూడా మనం విని చూద్దాం. చక్రాలు తిప్పుతూ రహదారిలో నడుస్తూ ప్రతి ఊరు కొత్త కళ, ప్రతి చూపు కొత్త వెలడి. తూర్పు నుండి పడమర, ఉత్తరం నుండి దక్షిణం, ప్రయాణమే ప్రాణం. సో ఇప్పుడు 2 సాంగ్స్ విన్నారు కదా! నాకైతే పర్సనల్‌గా ఫస్ట్ సాంగ్ చాలా బా నచ్చింది. సెకండ్ సాంగ్ కొంచెం పర్వాలేదు. ఓకేనా? బట్ ఈ 2 సాంగ్స్ యొక్క ఫుల్ లెంగ్త్ వెర్షన్స్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్స్ పెడతాను. మీరు దాన్ని పూర్తిగా కావాలనుకుంటే వినొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనకి సాంగ్స్ అనేది మనం జనరేట్ చేసాం. ఇప్పుడు దీన్ని మనం డౌన్‌లోడ్ చేసుకొని మన ఏదైతే ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ ఉంటుందో దాంట్లో మనం స్టోర్ చేసుకోవటం. సో మనం ఏం చేయొచ్చు? ఇక్కడ మన ఆప్షన్ ఇచ్చాడు. సో ఆప్షన్‌లో మనకి రిమిక్స్ కావాలంటే ఇప్పుడున్న సాంగ్‌ని మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. అది మన కంప్లీట్ ఇష్టం. అలాగే క్రియేట్ ఇంకా ఏవైనా కొంచెం కొత్తగా క్రియేట్ చేసా అనుకున్నా కూడా మనం చేయొచ్చు. ఓకే. సో ఇంకా ఏంటి మనకి పబ్లిష్ చేస్తే మనకేంటవుతుందంటే ఒక పబ్లిక్ లింక్ అనేది వస్తుంది. ఆ పబ్లిక్ లింక్ అనేది జనరల్‌గా మీరు ఎక్కడైనా ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఆ సాంగ్ అనేది వినొచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి దీన్ని మీరు ఎవరికైనా షేర్ చేయొచ్చు. ఒకవేళ మీకు సాంగ్ ఏదైనా జనరేట్ చేసినా కూడా దాన్ని షేర్ చేయటం అనేది ప్రాబ్లమ్ కాదు. అది కమర్షియల్ యూజ్ కింద రాదు. కానీ మీరు దీన్ని ఒకవేళ మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో పెడితే అప్పుడు ఖచ్చితంగా కమర్షియల్ యూజ్ కింద వస్తుంది. అప్పుడు మాత్రం మీరు పబ్లిష్ చేయాలన్నా లేదా డౌన్‌లోడ్ చేయాలన్నా ఖచ్చితంగా మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలి. ఒకవేళ యూట్యూబ్ మిమ్మల్ని ఫ్లాగ్ చేసినా కూడా మీ దగ్గర ఈ సాంగ్ రికార్డ్స్ ఉంటాయి కాబట్టి మీరు యూట్యూబ్ ప్రూవ్ చేయొచ్చు దట్ ఈ సాంగ్స్ అనేవి నేను ఓన్‌గా క్రియేట్ చేసుకున్నాను అని. ఓకేనా? సో దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్ అనేది రాదు. కావంటే మనం సాంగ్ డీటెయిల్స్ అనేది కూడా చూడొచ్చు. ఓకే. సో నేనేంటంటే డౌన్‌లోడ్ చేసుకుంటాను. డౌన్‌లోడ్ చేసుకుంటే సో దట్ నేను ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లో పెట్టి అది జనరల్‌గా యూజ్ చేయొచ్చనమాట. ఓకేనా? సో మనకి 2 ఫార్మాట్స్ ఉంటాయి. ఎంపీ3 అండ్ వావ్ ఆడియో. మనం ఏదైనా చేసుకోవచ్చు జనరల్‌గా. ఓకేనా? సో ఇది ఏఐ యూజ్ చేసి సాంగ్ లిరిక్స్ ఎలా రాయాలి, స్టైల్ ట్యాగ్స్ ఎలా రాయాలి, అలాగే సాంగ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని మనం ఎలా పబ్లిష్ చేయాలి అనేది. అది సంగతి. జై బజరంగబలి.